సందట్లో సడే మీద అంటూ ఉంటారు కదా మనకి. అలా తయారైంది పాకిస్తాన్. ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నుతున్నారు, భారీ ఉగ్ర కుట్రలు పన్నుతున్నారు. భారత్లో భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది సోషల్ మీడియా వేదికగా. మసూద్ అజార్ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. 1000 మంది ఆత్మాహుతికి సంబంధించి, అంటే వాళ్ళు బాంబులు పెట్టుకుని పేల్చుకుని చచ్చిపోవడానికి, భారత్లో ఉగ్రదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది వీడంటున్నమాట, మసూద్ అజార్ అంటున్నమాట. ఏ క్షణమైనా భారత్లో విధ్వంసం సృష్టిస్తామంటూ బలుపు మాటలు మాట్లాడుతున్నాడు. మసూద్ మాటలతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మసూద్ ఆడియో ఎప్పటిదనేది ఇంకా క్లారిటీ రావాలి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తోక ముడిచాయి ఈ ఉగ్ర మూకలు, కానీ ఇప్పుడు మళ్ళీ పేటరేగిపోతున్నాయి. వీడేమన్నాడు ఒక్కసారి మీరు వినండి, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వీడు ఇటువంటి ప్రేలాపన పేలుతున్నాడు, దీని వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ముందుగా వాడు ఏమన్నాడు చూద్దాం. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये 1 नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। इस मजमे में చూశారు కదా, ఆవేశంతో ఊగిపోతూ అక్కడ వాళ్ళకి ఏదో నేను మంచి చేస్తున్నానని చెప్పి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా మంచి చేసే ఉద్దేశం ఉందా? మరి ముఖ్యంగా వాడు మాట్లాడుతున్న మాటలు అంటే తమకి తాము బలవన్ మరణానికి పాల్పడి ఆ దేశాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది కూడా కాదు, వేల సంఖ్యలో బలవన్ మరణానికి పాల్పడి ఆ బాంబులు పెట్టుకొని తమని తాము పేల్చుకొని చచ్చిపోయే మూకలు సిద్ధంగా ఉన్నాయంట. వాడు భారత్లోకి రావడానికి అనుమతించాలని నాపై ఒత్తిడి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఉంటారు కదా, బాంబులు బాడీకి కనెక్ట్ చేసేసుకొని తమకు తాము పేల్చేసుకుంటారు. వాళ్ళు భారత్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారట, వీడికి పర్మిషన్ అడుగుతున్నారట. బాగుందిరా, పనికి మాలిన ప్రలాపనంతా మీకు భలే ట్రైనింగ్ ఇస్తారా? ఓకే, వీడికి ఇంకా ఇద్దాం, ముందు ఉంది. మొత్తం సంఖ్యను ఇంకా నేను బయటికి చెప్పను, ప్రపంచం షాక్ అవుతుందంట. ఏంది అయ్యేది షాకు? నేను చెప్తా చూడు, ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు మేము కొట్టిన దెబ్బ ఉంది కదా, ఆ దెబ్బ ఒక్కసారి నేను చెప్తా. వీడెందుకు ఏడుస్తున్నాడో తెలుసా అండి? మనం ఆపరేషన్ సింధూర్లో దాడి చేశాం కదా, దాడి చేసినప్పుడు వీడి కుటుంబంలో ఇంకా 10 మంది చచ్చారు. వీడప్పుడు ఏడ్చాడు, నన్ను ఎందుకు పట్టుకుపోలేదు దేవుడా అని చెప్పి. ఆ ఏడుపు ఇంకా కంటిన్యూ అవుతుంది వీడికి. వీడు ఇంకా అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు. అసలు వీడికి ఎందుకంటే భారత్ మీద ఎంత విద్వేషం తెలుసా మీకు? మసూద్ అజార్ 1994లో, ఓకే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఎవరైనా వీడి గురించి తెలియకపోతే నేను ఒక జిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1994లో ఇటు ఫేక్ పాస్పోర్ట్తో భారత్లోకి ఎంట్రీ ఇచ్చి కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అక్కడ సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అనంతనాగ్ దగ్గర దొరికిపోయిన దొంగ వెధవ వీడు. 94 నుంచి 99 వరకు దాదాపు 5.5 ఏళ్ల పాటు మన ఇండియన్ జైలులో మన భారత్లో ఉన్నాడు వీడు. భారత్ అరెస్ట్ చేస్తుంది వీడిని. ఇక అప్పుడు పట్టుకుంది వీడికి ఆ కసి పగ అంతా. భారత్ని ఎలాగైనా మనం నాశనం చేసేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు ఈ పనికి మల్ల వెధవ. బహుశా తిడుతున్నందుకు కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయేమో, కానీ వీడిని పొగడాలా ఏంది? బట్ ఇప్పుడు ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడంటే జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి వీళ్ళని కీలక స్థావరాలని దెబ్బతీస్తుంది. వీడిది బాహల్పూర్లోని మర్కజ్ సుభానల్లా అని ఒకటి ఉంటుంది. అక్కడ ఉగ్రవాదులు నియమిస్తూ ఉంటాడు ఈ వీడు. వాళ్ళకేమో వాళ్ళని ఇన్జెక్ట్ చేస్తూ ఉంటాడు. ప్రపంచం మీద ఎలా దాడి చేయాలి, భారత్ని ఎలా దెబ్బతీయాలి, ఎలా దొంగ దెబ్బతీయాలి అనే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు వీడు. మనకి చెప్తున్నాడు నీతులు మళ్ళీని. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, మీరేమంటారో చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.